జై శ్రీరామ్, జై వీర హనుమాన్. సుందరాకాండ మనందరికీ తెలుసు. ఆ సుందరాకాండ గురించి వినని భారతీయుడు అంటూ ఎవరు ఉండరు. మన భారతదేశంలో అందరికీ కూడా రామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణం అన్న, అలాగే శ్రీరామచంద్రుడు అన్న మనందరికీ ఆదర్శం. ఆ రామాయణం ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒక్కసారైనా చదవాలి అంటారు. అయితే అందులో 7 కాండలు ఉంటాయి. అందులో ముఖ్యంగా సుందరాకాండ ఎంతో మహిమాన్వితమైనదని, అందులో ప్రతి అక్షరం బీజాక్షరం అని, దాని మహిమ అంతా ఇంత కాదని, ఎప్పుడు ఎవరు ఏ రకమైన సమస్యలతో కష్టాలతో బాధపడుతున్నా, లేదంటే శత్రు పీడలతో బాధపడుతున్నా, లేదంటే ఏదైనా గ్రహ దోషాలతో బాధపడుతున్నా, చీడ పీడ అలాగే నరఘోష ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఆ సుందరాకాండ పారాయణం చేసుకుంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పి ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అలాగే పెద్దలు మనకి చెప్పి ఉన్నారన్నమాట. ఆధ్యాత్మికవేత్తలు సుందరాకాండ పారాయణం సర్వ సమస్యలకి, అన్ని కష్టాల నివారణకు ఒక అద్భుతమైన మార్గం, అంతకు మించిన మహిమాన్వితమైనది మరొకటి లేదని మనకి చెప్తూ వచ్చారు. అయితే జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిలో కొన్ని మానవ ప్రయత్నం ద్వారా సమసిపోతాయి. కాకపోతే కొన్ని జటిలంగా మారి అసలు మనం ఎటు దారిపోక చాలా 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 బాధను కలిగిస్తాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి అన్నమాట. అటువంటి వాటికి ఒకే ఒక మార్గం చెప్పాలి అంటే దైవికంగా మనకు ఆంజనేయ స్వామి అంటే ఆయన చిరంజీవిని మనకి నమ్మకం. సుందరాకాండలో అంటే సీతాన్వేషణ కోసం, అంటే సీత జాడ కోసం కిష్కింద నుంచి లంకకు వెళ్ళి ఆ తల్లి దుఃఖం కూడా తీర్చి ఆ జాడ చెప్పి శ్రీరామచంద్రుడి యొక్క ఆర్తిని తొలగించి వాడతో కలిసి ఎన్నో మహిమలు చూపించి ఆంజనేయ స్వామి యొక్క పాత్ర సుందరాకాండలో అసలు అద్భుతంగా వర్ణించి ఉంటుంది. అది చదివితే చాలా ఉత్తేజభరితంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఏమి చేయాలి, సుందరాకాండ ఎలా పారాయణం చేయాలి, ఎలా పారాయణం చేస్తే మనకి ఏ సమస్యలు పోతాయి, ఎటువంటి కష్టాలు తొలగిపోతాయి, లేదంటే ప్రతి మనిషికి కొన్ని జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కామ్యాలు తొలగాలన్నా కూడా పర్టికులర్గా సుందరకాండ పారాయణం చేసుకుంటే అంటే అవన్నీ ఖచ్చితంగా ఆ శ్రీరామచంద్రుడు అలాగే ఆంజనేయ స్వామి తొలగిస్తారని చెప్పేసి దీని యొక్క ఫలశ్రుతిలో కూడా ఉందన్నమాట. అయితే ఇప్పుడు అందరికీ డౌట్ ఏమొస్తుందంటే సుందరాకాండ మొత్తం చదవాలండి, ఎలా చదవాలి, మనకు కొన్ని కోరికలకి కొన్ని ఏదైనా ప్రత్యేకించి ఏమైనా మార్గాలు ఉన్నాయా, పరిష్కార మార్గాలు అంటే 100% ఉన్నాయి. సుందరాకాండ పారాయణం అందరూ కూడా ఒక్క రోజులో చదివేయలేరు. చాలా కొంతమంది అదే పనిగా చదవచ్చు 24 గంటల్లో. కానీ ఈ సుందరాకాండలో మనకు 68 సర్గలు కనపడతాయి. అలాగే ఆఖరిలో పట్టాభిషేకం సర్గ ఒకటి, యుద్ధకాండలోది పట్టాభిషేక సర్గం కూడా చదువుకోవడంతో ఈ సుందరాకాండ పారాయణం పూర్తవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ విషయం అంటే మన సమస్యలకి ఈ సుందరాకాండలో పర్టికులర్గా కొన్ని సర్గలు చదవడం, అలా కొన్ని నియమాలు అందరూ ఆచరించదగ్గవే నియమాలు పాటించడం వల్ల కూడా ఇమీడియట్గా మనకు ఉన్నటువంటి అంటే ఎప్పటికీ తొలగిపోని కష్టాలు ఇది, లేదంటే మనకి మన వల్ల అవ్వట్లేదని మన చేతుర్తే సమయంలోనూ అటువంటి సర్గలు చదివితే ఖచ్చితంగా ఆ స్వామివారి దయ వల్ల, ఆ సుందరాకాండ మహత్యం వల్ల అవన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవనం ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి భక్తి విశ్వాసాలు ముఖ్యం. ఎవండి మేము చదివేవండి మాకు అవ్వలేదండి అంటే అవ్వదు అనే సంకల్పంతో చేస్తే ఏ పని అవ్వదు, ఏ భగవంతుడు మనకి సాయం చేయలేడు, మనం ముందుకు వెళ్ళలేము, అక్కడే పడి ఉంటాం. ఒక సత్సంకల్పంతో సుందరాకాండని మనం పారాయణం చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు అలాగే ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి అనుగ్రహం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి సందేహం పెట్టుకోకుండా ఒక నిష్టతో, ఒక దీక్షతో సుందరకాండ పారాయణం చేయాలి. ఎవరికైనా నిత్యపారాయణంగా చేసుకుంటే అసలు దాంట్లోకి చెప్పుకోవడానికి ఏం లేదు. అయితే అందరికీ అది కష్టం కాబట్టి మాయా సమస్యలు, మావి రకరకాల సమస్యలు ఉన్నాయి. కొంతమందికి విద్య కావాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలి, అదొక కోరిక. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంతమందికి, అలాగే కొంతమందికి అప్పుల సమస్యలు ఉంటాయి, అప్పులు బారిన పడతారు, ఎప్పటికీ బయటపడరు. కొంతమందికి కోర్టు లావాదేవీలు, ఆస్తి సమస్యలు ఉంటాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, కొంతమందికి సంతానం ఉండదు. ఈ రకంగా రకరకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం, చూస్తాం. వాటికి ఏ సర్గలు చదివితే ఏ సమస్యకి పరిష్కారం అవుతుంది,
ఈ ప్రశ్న చాలామంది నన్ను కూడా అడగడం జరిగింది కాబట్టి ఈ వీడియో ద్వారా సుందరకాండ అంటే అత్యంత మహిమాన్వితమైనటువంటి సుందరకాండ పారాయణం పూర్తి పారాయణ సంపూర్ణ పారాయణం చేసుకుంటే దాంట్లోకి వివరం లేదు, అన్నీ అందులోనే కవర్ అయిపోతాయి. అయితే పర్టికులర్గా ఒక సమస్య ఉంటే దానికి ఏ పరిష్కారానికి ఏ సర్గ చేసుకోవాలి, ఏ రకమైన నియమం పాటించాలి, ఏ రకమైన నైవేద్యాన్ని నివేదన చేయాలనేది మనం ఈరోజు చెప్పుకుంటాం. స్పష్టంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దీక్షగా ఒక నిష్ఠతో శ్రద్ధాశక్తులతో మనం ఆంజనేయ స్వామిని కొలుచుకుని ఒక్కసారి మన మనసులో ఉన్నటువంటి సమస్య కానీ కోరిక కానీ చెప్పుకొని ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆయా సర్గల్ని పారాయణం చేస్తే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం మన అందరి మీద ఉంటుంది, అందులో సందేహం లేదు. దానికి భక్తి అలాగే విశ్వాసం శ్రద్ధ ఇవి చాలా ముఖ్యం. ఇదంతా అవుతుందా అనుకునే వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, ఇవన్నీ వాళ్ళు చదువును అక్కర్లేదు, అది స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మన భారతీయులు అవలంబిస్తున్నటువంటి పారాయణ విధానం అని చెప్పచ్చు. పెద్దలు ఆధ్యాత్మికతలు మనందరి కోసం వాల్మీకి మహర్షి మనకి రచించి రామాయణాన్ని ప్రసాదంగా ఇస్తే ఆ ప్రసాదాన్ని మనం అందరం తీసుకుని మనం జీవితాన్ని సాఫీగా హాయిగా సుఖ సంతోషాలతో పిల్లలతో పుత్ర పౌత్రులతో అంటారు, పిల్లలతోనూ మనవలతోనూ హాయిగా వెళ్ళచ్చు. కష్టాలన్నీ అలా తొలగిపోతాయి మబ్బుల్లాగా. ఎందుకంటే ఆ హనుమ సీతారాములకే ఎంతో అండగా నిలబడి దాసుగా ఉంటూనే అండగా నిలబడుతూ ముఖ్య కీలకమైన భూమిక వహించాడు. ఆయన చిరంజీవిగా నేటికి మన దగ్గర ఉన్నాడు. కాబట్టి ఇక మనం సుందరాకాండ పారాయణం వైపు మళ్ళుదాం. ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మీకు సుందరాకాండ పారాయణం ఏ విధంగా ఏ సర్గలు దేనికోసం చేయాలనేది నేను వివరించి చెప్తాను. ఆ ప్రకారంగా మీరందరూ కూడా చేసి స్వామివారి కృపకి పాత్రలు అవ్వండి. ఆపదలు తొలగటానికి సంపదలు కలగడానికి ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 21 దినములు 108 సార్లు శక్తి కొలది తమలపాకులు అరటిపళ్ళు నివేదన చెయ్యాలి. ఆపదలు తొలగటానికి సంపదలు కలగడానికి ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 21 దినములు 108 సార్లు శక్తి కొలది తమలపాకులు అరటిపళ్ళు నివేదన చెయ్యాలి. విద్యాప్రాప్తికి ఒకసారి సుందరాకాండని పరిపూర్ణంగా పారాయణ చెయ్యాలి. 3 రోజులు ద్రాక్షపళ్ళు అరటిపళ్ళు నివేదన చెయ్యాలి. విద్యాప్రాప్తికి ఒకసారి సుందరాకాండని పరిపూర్ణంగా పారాయణ చెయ్యాలి. 3 రోజులు ద్రాక్షపళ్ళు అరటిపళ్ళు నివేదన చెయ్యాలి. భూత ప్రేత బాధ నివారణకు సుందరాకాండలోని 3వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 రోజుల పాటు పారాయణ చెయ్యాలి. కొబ్బరికాయలు అరటిపళ్ళు స్వామికి నివేదించాలి. భూత ప్రేత బాధ నివారణకు సుందరాకాండలోని 3వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 రోజుల పాటు పారాయణ చెయ్యాలి. కొబ్బరికాయలు అరటిపళ్ళు స్వామికి నివేదించాలి. సర్వ కార్యసిద్ధికి సుందరాకాండలోని 64వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 రోజుల పాటు పారాయణ చెయ్యాలి. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చెయ్యాలి. సర్వ కార్యసిద్ధికి సుందరాకాండలోని 64వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 రోజుల పాటు పారాయణ చెయ్యాలి. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చెయ్యాలి. శత్రు నాశనమునకు 51వ సర్గ అతి నిష్ఠతో 2 సార్లు చొప్పున 21 రోజులు పారాయణ చెయ్యాలి. శక్తి కొలది ద్రాక్ష బెల్లము నివేదన చెయ్యాలి. శత్రు నాశనమునకు 51వ సర్గ అతి నిష్ఠతో 2 సార్లు చొప్పున 21 రోజులు పారాయణ చెయ్యాలి. శక్తి కొలది ద్రాక్ష బెల్లము నివేదన చెయ్యాలి. వాహన ప్రాప్తికి 8 మరియు 9వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 రోజులు పారాయణ చెయ్యాలి. శక్తి కొలది అరిటి దానిమ్మ స్వామికి నివేదన చేయాలి. వాహన ప్రాప్తికి 8 మరియు 9వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరిటి
దానిమ్మ స్వామికి నివేదన చేయాలి. మనశ్శాంతికి 11వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు ఖర్జూరము నివేదన చేయాలి. మనశ్శాంతికి 11వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు ఖర్జూరము నివేదన చేయాలి. స్వగృహం కోరుకునేవారు 7వ సర్గ ఏకాగ్రతతో ఒక్కసారి చొప్పున 40 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు చక్కెరతో కలిపి నివేదన చేయాలి. స్వగృహం కోరుకునేవారు 7వ సర్గ ఏకాగ్రతతో ఒక్కసారి చొప్పున 40 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు చక్కెరతో కలిపి నివేదన చేయాలి. యోగక్షేమాల కోసం 13వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 రోజులు పారాయణ చేయాలి. అలాగే శక్తి కొలది అరటి దానిమ్మ స్వామివారికి నివేదన చేయాలి. యోగక్షేమాల కోసం 13వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 రోజులు పారాయణ చేయాలి. అలాగే శక్తి కొలది అరటి దానిమ్మ స్వామివారికి నివేదన చేయాలి. ఉద్యోగ ప్రాప్తికి 63వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటి దానిమ్మ నివేదన చేయాలి. ఉద్యోగ ప్రాప్తికి 63వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటి దానిమ్మ నివేదన చేయాలి. రోగాల నివారణకు 34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిరోజు 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది బెల్లపు ముక్కలు అరటి పళ్ళు నివేదన చేయాలి. రోగాల నివారణకు 34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిరోజు 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది బెల్లపు ముక్కలు అరటి పళ్ళు నివేదన చేయాలి. దుఃఖ నివృత్తికి 67వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు చొప్పున 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు ఖర్జూరం పళ్ళు నివేదన చెయ్యాలి. దుఃఖ నివృత్తికి 67వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు చొప్పున 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు ఖర్జూరం పళ్ళు నివేదన చెయ్యాలి. దుస్వప్న నాశనానికి 27వ సర్గ ఏకాగ్రతతో ఒక్కసారి ప్రతిరోజు చదవాలి. శక్తి కొద్దీ అరటిపళ్ళు ఖర్జూరము నివేదన చెయ్యాలి. దుస్వప్న నాశనానికి 27వ సర్గ ఏకాగ్రతతో ఒక్కసారి ప్రతిరోజు చదవాలి. శక్తి కొద్దీ అరటిపళ్ళు ఖర్జూరము నివేదన చెయ్యాలి. దూరంగా ఉన్న ఆప్తులు క్షేమంగా ఉండడానికి 33 నుండి 40వ సర్గ వరకు ఒక్కసారి చొప్పున 21 రోజులు పారాయణం చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు ఖర్జూరము నివేదన చేయాలి. దూరంగా ఉన్న ఆప్తులు క్షేమంగా ఉండడానికి 33 నుండి 40వ సర్గ వరకు ఒక్కసారి చొప్పున 21 రోజులు పారాయణం చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు ఖర్జూరము నివేదన చేయాలి. ధన ప్రాప్తికి 15వ సర్గ ఏకాగ్రతతో రోజుకు ఒక్కసారి చొప్పున 40 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు పటికి బెల్లం నివేదన చేసి రామాయణంలోని అయోధ్యాకాండలో ఉన్న యాత్రాదానము 32వ సర్గ రోజుకు ఒకసారి చొప్పున 40 రోజులు పారాయణం చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు ద్రాక్షపళ్ళు నివేదన చేయాలి. ధన ప్రాప్తికి 15వ సర్గ ఏకాగ్రతతో రోజుకు ఒక్కసారి చొప్పున 40 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు పటికి బెల్లం నివేదన చేసి రామాయణంలోని అయోధ్యాకాండలో ఉన్న యాత్రాదానము 32వ సర్గ రోజుకు ఒకసారి చొప్పున 40 రోజులు పారాయణం చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు ద్రాక్షపళ్ళు నివేదన చేయాలి. దైవాపచార ప్రాయశ్చితం కోసం 38వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనసపళ్ళు నివేదన చేయాలి. దైవాపచార ప్రాయశ్చితం కోసం 38వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనసపళ్ళు నివేదన చేయాలి. బ్రహ్మజ్ఞానం కోసం
19వ సర్గ అతి నిష్ఠతో రోజుకు ఒక్కసారి చొప్పున 1 సంవత్సరం పాటు పారాయణ చేయాలి. శక్తి కొలది రోజు అరటిపళ్ళు స్వామికి నివేదన చేయాలి. బ్రహ్మ జ్ఞానం కోసం 19వ సర్గ అతి నిష్ఠతో రోజుకు ఒక్కసారి చొప్పున 1 సంవత్సరం పాటు పారాయణ చేయాలి. శక్తి కొలది రోజు అరటిపళ్ళు స్వామికి నివేదన చేయాలి. ఏలిన నాటి శనిదోష పరిహారం, సకల రోగ నివృత్తి, సర్వ పాప నివృత్తికి మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 రోజులకు ఒకసారి పూర్తి చేస్తూ 68 రోజుల పాటు చదవాలి. అంటే దాదాపు సుందరకాండ 7 సార్లు చదవాలి. ప్రతిరోజు కొబ్బరికాయ స్వామికి నివేదన చేయాలి. ఏలిన నాటి శనిదోష పరిహారం, సకల రోగ నివృత్తి, సర్వ పాప నివృత్తికి మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 రోజులకు ఒకసారి పూర్తి చేస్తూ 68 రోజుల పాటు చదవాలి. అంటే దాదాపు సుందరకాండ 7 సార్లు చదవాలి. ప్రతిరోజు కొబ్బరికాయ స్వామికి నివేదన చేయాలి. కన్యల వివాహం కోసం 9 రోజులకు ఒకసారి పూర్తి చేస్తూ 68 రోజులు చదవాలి. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి. స్వామివారికి అప్పాలు, పాలు, పంచదార నివేదన చేయాలి. కన్యల వివాహం కోసం 9 రోజులకు ఒకసారి పూర్తి చేస్తూ 68 రోజులు చదవాలి. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి. స్వామివారికి అప్పాలు, పాలు, పంచదార నివేదన చేయాలి. విదేశీ యానం కోసం 1వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 రోజులు పఠించాలి. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరం నివేదన చెయ్యాలి. విదేశీ యానం కోసం 1వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 రోజులు పఠించాలి. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరం నివేదన చెయ్యాలి. ధన నష్ట నివృత్తికి 55వ సర్గ నిష్ఠతో 3 సార్లు చొప్పున 30 రోజులు చదవాలి. శక్తి కొలది అరటిపళ్ళు, పనసపళ్ళు నివేదన చెయ్యాలి. ధన నష్ట నివృత్తికి 55వ సర్గ నిష్ఠతో 3 సార్లు చొప్పున 30 రోజులు చదవాలి. శక్తి కొలది అరటిపళ్ళు, పనసపళ్ళు నివేదన చెయ్యాలి. కోర్టు కేసుల్లో విజయం కోసం 42వ సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు చొప్పున 21 రోజులు చదవాలి. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష, దానిమ్మ స్వామివారికి నివేదన చేయాలి. కోర్టు కేసుల్లో విజయం కోసం 42వ సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు చొప్పున 21 రోజులు చదవాలి. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష, దానిమ్మ స్వామివారికి నివేదన చేయాలి. వ్యాపార అభివృద్ధికి 15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు చొప్పున 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయాలి. వ్యాపార అభివృద్ధికి 15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు చొప్పున 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయాలి. పుత్ర సంతానం కావాలని అనుకునేవారు ప్రతిరోజు 7వ సర్గని నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయాలి. అలాగే శక్తి కొద్దీ అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదన చేయాలి. తమలపాకులతో స్వామికి అర్చన చెయ్యాలి. అలాగే సుందరాకాండ మొత్తం 16 రోజులు పారాయణం చేయవచ్చు. పుత్ర సంతానం కావాలని అనుకునేవారు ప్రతిరోజు 7వ సర్గని నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయాలి. అలాగే శక్తి కొద్దీ అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదన చేయాలి. తమలపాకులతో స్వామికి అర్చన చెయ్యాలి. అలాగే సుందరాకాండ మొత్తం 16 రోజులు పారాయణం చేయవచ్చు. రుణ విముక్తికి 28వ సర్గ చాలా నిష్ఠగా నియమంతో రోజుకి ఒక్కసారి చొప్పున 41 రోజులు పఠించాలి. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయాలి. రుణ విముక్తికి 28వ సర్గ చాలా నిష్ఠగా నియమంతో రోజుకి ఒక్కసారి చొప్పున 41 రోజులు పఠించాలి. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయాలి. విన్నారు కదా, ఒక 25 రకాల సమస్యలనండి, కష్టాలనండి, వాటికి పరిష్కారం సుందరాకాండలో ఏ సర్గ చదివితే, ఏ రకంగా చదివితే అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా ఆయా సర్గలు భక్తి శ్రద్ధలతో మీరు
చదివి పారాయణం చేసి స్వామివారికి అందులో నేను చెప్పినట్టుగా నివేదన చేసి ఏదైనా ఫలాలు పండ్లు అలాంటివి మీ శక్తి అనుసారం మీరు శ్రద్ధగా చేయగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నవి తీరుతాయి. ఇందులో ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు, ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. అంతా స్వామికి శరణాగతిగా చెప్పి మన సుందరాకాండ పారాయణ యొక్క మహిమను మీరు పొందండి. అలాగే స్వామి హనుమ యొక్క కృపని సంపూర్ణంగా అనుభవించమని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్.